హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రభాస్ గారి సాలార్ మూవీ తర్వాత ఆయన ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫిలిం ఏదైనా ఉందంటే ఈవెన్ సాలార్ 2తో పాటు ప్రాజెక్ట్ కే కూడా. సో ఇప్పుడు ప్రాజెక్ట్ కే పైన ఎంత అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవాళ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీ ఈ ఇయర్ మే 9న రిలీజ్ అవ్వబోతుంది అని అంటున్నారు. మరి వాటిలో వాస్తవం ఎంత ఉంది? నిజంగా మే 9నే ఎందుకు ఈ న్యూస్ అనేది వైరల్ అయింది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ప్రాజెక్ట్ కే మూవీ, సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఈ సంవత్సరం మే 9న రిలీజ్ అవబోతుందని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి వార్తలకు బేస్ ఎక్కడిది? ఎందుకు మే 9న రిలీజ్ అని అంటున్నారు? మరి మీ ఒపీనియన్లో ఈ సినిమా ఆ రోజు రిలీజ్ అవుతుందా? మరి ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? ప్రాజెక్ట్ కే అంటే దాన్ని కొంతమంది కల్కి అని కూడా అంటున్నారు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి బాగా ఉర్రూతలూగించే అంశము, ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే సలారు హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్. 1100 crores ఎంతో వచ్చేసిందని కూడా ఆల్రెడీ మధ్యాహ్నం ఇప్పుడు న్యూస్ చూశాను. అంటే ఎప్పుడైనా సరే సినిమా అనేది వ్యాపారం కదండి. ప్రొడ్యూసర్ పచ్చగా ఉంటే అన్ని 24 క్రాఫ్ట్స్ దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు. వాళ్ళకు ఆ కలెక్షన్స్ వల్ల వాళ్ళు ఏ స్థాయిలో తీస్తే ఆ స్థాయికి తగ్గట్టుగా కూడా వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి కదా. అంటే చాలా మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటారు, యాంబియన్స్. మీరు చిన్న సినిమాకి పెద్ద సినిమాకి యాంబియన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలే ఇలా ఉన్నాయి. ఇది ఒక మోస్తరు సినిమాలకి ఇట్లా చైర్లు వాడతారు. అదే ప్రభాసు లేదా ఒక భారీ కాస్టింగు లేదా ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద బ్యాండ్ అన్నప్పుడు ఆ చైర్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో రాజసింహాసనం లాగా ఉంటుంది. అంటే అక్కడ యూటిలైజ్ చేసే థింగ్స్ ఆర్ట్ డైరెక్టర్ ఏదైతే యూటిలైజ్ చేస్తారో చుట్టూ ఉండే యాంబియన్స్ కూడా ఇంకా మరి కంప్లీట్ చేంజ్ అనమాట. దీనికి చూస్తే ఎట్లా ఉంటుందంటే బ్లాక్ అండ్ వైట్ టీవీకి డిజిటల్ ఎల్సీడీ టీవీకి ఎల్ఈడి స్క్రీన్కి చూస్తే ఎంత వేరియేషన్ ఉంటుందో అంత వేరియేషన్ కనిపిస్తుంటుంది. సో ఆ స్థాయిలో ఖర్చు తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా వచ్చాయి అనుకోండి, ప్రొడ్యూసర్ హ్యాపీ కదా, ఎన్ని వందల మంది హ్యాపీ కదా. సో సలార్ వరంగా హ్యాపీ. సో దాని మీద ఎప్పుడైతే బాహుబలితో యావత్ ప్రపంచాన్నే ఉరుతొలగించాడు ప్రభాస్ అనే కటౌటు, సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంతో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకొచ్చి మనం పెట్టుకున్న పెట్టుబడికి లాభం రాకపోయినా అసలు గ్యారంటీ. సో అసలు గ్యారంటీ అయినప్పుడు మనం అంటూ నలుగురికి తెలుస్తాం, మనది ఒక బ్రాండ్ ఉంది, ప్రొడ్యూసర్ అని అందరికీ తెలుస్తాను, ప్రభాస్తో పాటు మనం కూడా ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాం అనే ఒక ఫీల్తో అందరూ ముందుకు వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభాస్ గారు కూడా చిన్నపిల్లలా కష్టపడతాడంట. అంటే చిన్నవాడు పెద్దవాడు అనే భేదాలు లేకుండా, అంటే వీడు టెక్నీషియను, వీడు పెద్ద టెక్నీషియను, వీడు లైట్ బాయ్ అలాంటి భేదాలు కూడా ఉండవంట. చాలా జెన్యున్గా ఉంటాడు పర్సన్. సో ఆ ఇమేజ్ కూడా తోడవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి సినిమాకి హైప్ పెరిగిపోతుంది, దాని తగ్గట్టే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎక్కడో ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్ తప్పితే. సో ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ కే అంటున్నారు, దాన్ని కలికి అంటున్నారు. దాంట్లో భారీ కాస్టింగ్ అంటే ముందు మనకి కమల్ హాసన్ గారు లాంటి పేర్లు కూడా వినిపించాయి. కమల్ హాసన్ గారు అంటేనే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే కమల్ హాసనే. ప్రతి భాషలో కూడా తెలిసిన ఏకైక నటుడు ఎవరున్నారంటే కమల్ హాసన్ అనే ఉంది కదా. ఏ భాషలోనే ఆయన తీయని భాష లేదు నాకు తెలిసి ఇండియాలో ఉండే భాషల్లో, అంత ఫెమిలియర్. అటువంటి కమల్ హాసన్ గారు ఇప్పుడు ప్రభాస్ గారితో చేయడం ఒప్పుకున్నారంటే ప్రభాస్ ఇమేజ్ మీరు ఊహించుకోవచ్చు. దానికి తోడు వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు బ్యానర్, డైరెక్టర్ ఎవరు, నాగ్ అశ్విన్ గారు, స్వయాన అల్లుడు. సో సొంత బ్యానర్లో ఒక విధంగా సొంత బ్యానర్లో సొంత డైరెక్టర్ సినిమా అంటేనే ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టచ్చు, ఎక్కడ పెట్టకూడదని కూడా ఒక ప్రాపర్ బడ్జెట్ వేసుకుని వెళ్తారు కదా. సో నాగ్ అశ్విన్ కూడా అరే ఇటువంటి ఇవ్వచ్చా అనుకునే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారు కూడా ఆయన గత సినిమాలను బట్టి చూస్తే నాగ్ అశ్విన్లో సత్తా ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు మహానటి నాగ్ అశ్విన్ గారు, మహానటి సినిమాలో చాలామంది విమర్శించేది ఏంటంటే సావిత్రి గారి మీద అంత ఇమేజ్ అంత ఇంప్రెషన్ ఉన్న మహానటికి ఆవిడ దీనికి అలవాటు పడ్డారు అని నువ్వు ఎలా చూపించావయ్యా అంత ధైర్యంగా అన్నట్టు కూడా విమర్శించారు. బట్ అక్కడ ఉన్నట్టుగా చూపించగలిగే దమ్ము కూడా, అంటే ఎలాగ చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు, ఆ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా నిజమేరా అని ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి రియలైజ్ అవుతారో అలా చూపించగల సత్తా ఉండడం డైరెక్టర్కి ఉండాలి. అది నాగ్ అశ్విన్లో ఉందని నమ్మారు కాబట్టే ఈ ప్రాజెక్ట్ కేక్ కూడా భారీగా పెట్టబోతున్నారు.
అది మీరు అన్నట్టు ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేం, కానీ ఆల్రెడీ 1000 crores ప్లస్సే ఉండొచ్చు అని కూడా టాక్ ఉంది. చెప్పలేం. ఇప్పుడు వచ్చేవన్నీ ఆ భారీ బడ్జెట్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సామాన్యునిగా ఒక కుటుంబ నేపథ్యం ఉన్న మధ్యతరగతి కానీ, చిన్న తరగతి కానీ, పెద్దవారు కానీ, ఒక కుటుంబ నేపథ్యం ఒక ఖర్చుకు అలవాటు పడిన తర్వాత ఆ కుటుంబం మనుగడ సాగించాలంటే, ఎదగాలంటే ఆ ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళ సంపాదన ఎదుగుతుంది, కుటుంబ ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే సినిమాలు కూడా ఒకప్పుడు సినిమాకి పారితోషికం ఎంత, 100 రూపాయలు, 150 రూపాయలు ఉద్యోగంలాగా ఇచ్చేవారంట. ఆ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే చాలా గొప్ప అంట. బట్ ఇప్పుడు 1000 రూపాయలు ఒక లైట్ మ్యాన్ పెర్ డే కాల్ షీట్కి ఇస్తున్నారు. అది కూడా చీకట పడితే డబల్ ఇస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి కదా. సో ఆ 1000 రూపాయల నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది రెమ్యునేషను? కోట్లలోకి వెళ్ళిపోయింది. మన సలార్కి ప్రభాస్ గారికి 100 కోట్ల రెమ్యునరేషన్, ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ అన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత జైలర్ లాంటి రజనీకాంత్ గారు మూవీస్ వస్తే ఏషియన్లోనే హైయెస్ట్ పెయిడ్ జాకీ చాన్ తర్వాత రజనీకాంత్ గారే అన్నారు. చెప్పలేము. అంటే రోజు రోజుకి ఆ ఖర్చులు, రెమ్యునరేషన్ అన్నీ పెరిగిపోతున్నాయి కదా. సో అట్లాంటి సందర్భంలో ప్రభాస్ గారు ప్రాజెక్ట్ కేకి డెడికేట్గా ఉండడం, దానికి కూడా ఇప్పుడు మెయిన్ సీన్స్ ఏదైతే ఉందో దాంట్లో మీసాలు గడ్డాలు పెంచే సీన్ ఉన్నాయంట. దాంతో అంటే మెయిన్ కథకి అది కీ పార్ట్, ఆ షెడ్యూల్, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో. సో దానికోసం ఇప్పుడు ఆయన మీసాల గడ్డాలు పెంచారు కాబట్టి మీకు వార్తలో కూడా ఎక్కడ కనబడట్లేదు. ఎందుకు? అది లీక్ చేస్తే సినిమా స్టోరీ లీక్ అవుద్దనే ఉద్దేశంతో. ఆ మీసాల గడ్డాలతో ఉండడం వల్ల హనుమాను ప్రశాంత్ వర్మ ప్రభాస్ గారికి బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు సంథింగ్. ఆయన హనుమాన్కి పబ్లిసిటీ కోసం కానీ రమ్మని అంటే ఇట్లా ఆ గెటప్తో ఉండడం వల్ల హనుమాన్కి పబ్లిసిటీ చేయడానికి లేదంటే ప్రభాస్ గారు వచ్చేవారట సినిమాకి. సో అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చూడండి పాత్ర మీద కానీ, సినిమాకి సంబంధించి. ఇకపోతే మే 9కే అయిపోతుందా ఎంత భారీ ప్రాజెక్ట్ అంటే, ఎందుకంటే దీంట్లో గ్రాఫిక్స్ మీద కూడా చాలా ఖర్చు పెడుతున్నారంట. అంటే అశ్విని దత్ గారు ఒకానొక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఇంత గ్యాప్ ఇచ్చింది ఈసారి ప్రాజెక్ట్ కే అని అనుకుంటున్నాం, దాన్ని అది సంథింగ్ అలీతో సరదాగా ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, అది చేయాలనుకుంటున్నాం. ఇది ఎప్పుడు 2 years ఎప్పుడు బ్యాక్, అప్పటి నుంచే ప్రణాళికలు వేసుకొని ఎలా ఉండాలి ఏంటి దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్, గ్రౌండ్ వర్క్ అన్నీ చేసుకొని రెడీ అవుతున్నారు. కాబట్టి మే 9 ఎందుకు వార్త వస్తుందంటే, మే 9 అనేది అశ్విని దత్ గారికి సినిమాలోనే బిగ్గెస్ట్ మలుపు. అది మహానటి అని అన్న కానీ, మహానటి కన్నా ముందు అంటే జగదేగుడి అదిలోక సుందరి. నేను మొన్న కూడా ఒక చిన్న డిస్కషన్లో చెప్పాను, పూర్తిగా తుఫాన్లో మునిగిపోయింది, తుఫాన్లు బీభత్సంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో, అంటే థియేటర్స్ ఎక్కువ ఉండేది గోదావరి జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూస్తే. సో ఎందుకంటే మీరు ఏ ఊరు తీసుకోండి, తణుకు, తాడేపల్లిగూడెం, నడదవోలు, భీమవరం, ఏ ఊరు తీసుకున్నా మీకు 10-12 థియేటర్లు ఉండేవి, మినిమం 8-9 థియేటర్లు కదా. సో అలాంటి జంగారెడ్డిగూడెము ఒకటి కాదు, ఏలూరు, చాలా ఊర్లు ఎక్కువ థియేటర్స్ ఉభయ గోదావరి జిల్లాలో. సో అటువంటి జిల్లాల్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతున్న సందర్భంలో తుఫాన్ రావడంతో ఎలా, దట్టు జగదేగుడి అద్దోక సుందరి సోషియో ఫాంటసీ మూవీ, శ్రీదేవి గారు నిజంగా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నిజంగా దేవకనిలా ఉందా అంటే అది క్రెడిట్ గోస్ టు రాఘవేంద్ర గారు, పక్కన పెట్టండి. చిరంజీవి గారు పక్కా మాస్ ఓరియంటెడ్. అటువంటి మాస్ ఓరియంటెడ్ సోషియో ఫాంటసీ మూవీ, పైగా పూర్తి మాస్ క్యారెక్టర్ కాదు. దట్టు అప్పుడులో మాట్లాడుకునేది చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే, చిరంజీవి గారు అంటే ఒక రకమైన బ్రేక్ డ్యాన్స్కి, డిస్కో డ్యాన్స్కి పెట్టింది పేరు అప్పట్లో. అటువంటి ఆయన ఒక్కసారిగా స్లో స్టెప్స్లోకి దిగిపోయాడు. ఇప్పుడు అబ్బని తీని దెబ్బ అనే సాంగ్ ఎంత ఊపిందో ఇప్పటికీ సినిమాల్లో కానీ, లేదా తాగుబోతులు సన్నివేశాలు పెడితే, డ్రింకింగ్ సన్నివేశాలు పెడితే ఆ పాటని కామెడీగా పాడుకోవడము ఒక ఆనవాయితీగా అయిపోయినంత బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఆ సాంగ్ కదా. సో ఆ పాటలో కానీ, మీరు ప్రియతమైన పాటలో కానీ మీరు చిరంజీవి గారిని చూస్తే చాలా స్లో మోషన్ స్టెప్స్ లాగా ఉంటాయండి. రాజసుందరం గారు కంపోజ్ చేశారు, అంటే ఒక్కసారికి ట్రెండ్ సెట్ చేశారు. అంతవరకు చిరంజీవి గారు అంటే యుర్రేక సాంగ్, అంత స్పీడ్గా ఉన్న సాంగ్ని స్లో స్టెప్స్తో స్లోగా చూడడంతో ఒక్కసారిగా అవన్నీ చూసేసరికి జనాల్లోకి ఎక్కుతుందా, ఎక్కదా, వెళ్తుందా, వెళ్ళదా అనే అంశం మీద ఒక్కసారిగా డౌట్ పడ్డారు. బట్ ఒక్కసారిగా అది ఊపేసింది. తుఫాన్ని, వరదల్ని కూడా లెక్క చేయకుండా బ్లాక్ బస్టర్ అయింది. అది ఎప్పుడు మే 9 రిలీజ్ అయిందని టాక్. సో ఇది కూడా అప్పుడే చేస్తే సెంటిమెంట్గా బాగా అవుతుంది, బాగుంటుంది. పైగా సమ్మర్ హాలిడేస్ ఒకటి కదా. కానీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన గ్రాఫిక్స్, ఈ భారీ కాస్టింగ్ బట్టి చూస్తే అప్పటికి అవ్వదేమో అని నాకు డౌట్. ఐఎమ్ నాట్ మీరు డిస్కరేజ్ చేసే ఉద్దేశం కాదు ఫ్యాన్స్కి. మేబీ దసరా వరకు అయితే అనుకుంటున్నాను.
అప్పుడంటే కష్టమేమో నా అభిప్రాయం. ఓకే సార్. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.